హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంకాయ, ఎండినెత్తలు కూర వండానండి. ఎలా వండాలో చూద్దాం రండి. ఫస్ట్ ఎండినెత్తలనేవి మనం వేడి నీటిలోని ఒక 5 నిమిషాల నుంచి పక్కకు తీసేసుకొని, క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఎండినెత్తలనేవి వేపుకోవాలి. తర్వాత నేను కోడిగుడ్లు కూడా వేసుకున్నాను ఒక 2. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని, ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను. అవి కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను వంకాయ నా దగ్గర బ్లూ కలర్‌లో ఉన్న వంకాయలే ఉన్నాయండి. ఏ వంకాయ అయినా బానే ఉంటది. వంకాయ కూడా వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. వంకాయ ఫాస్ట్‌గానే ఉడికిపోతది కదా! చూడండి అప్పుడే మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కాంబినేషన్‌లో కూర అయితే చాలా బాగుంటదండి. వంకాయ, నెత్తళ్ళు కూర. నేను కోడిగుడ్లు కూడా వేసుకున్నాను. కారం కూడా రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఒక 2, 3 మినిట్స్. మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని వాటర్ పోసుకోవాలి మళ్ళీ. వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకుంటే చాలు, దగ్గరికి అవుతది కూర. ఇప్పుడు నెత్తళ్ళు వేపుకున్నాం కదా! వేపుకున్నవి కూడా వేసేసుకుందాము. కోడిగుడ్లను కూడా అందులో వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది కోడిగుడ్లు వంకాయ కూర. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. వేడి వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటది. బాయ్ బాయ్.